తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు దూసుకు వెళ్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నాయి. దాంతో బడా చోటా తేడా లేకుండా అందరూ హడలిపోతున్నారు. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పగలు రాత్రి అని తేడా లేకుండా బుల్డోజర్లు తమ పనిని మొదలు పెడుతున్నాయి. హైడ్రాకు చిన్న పెద్ద తేడా లేదని, తమ కుటుంబ సభ్యులు అక్రమంగా నిర్మించిన కూల్చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాలను చెప్పుకొచ్చారు. కేవలం అక్రమంగా నిర్మించారని నిర్ధారణ అయితే చాలు, నిర్దాక్షిణ్యంగా కూల్చడమేనంటూ హైడ్రాకు సూచించారు. ఇందులో భాగంగానే సీఎం తమ్ముడికి సైతం హైడ్రా నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు సూచించారు. అందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో తిరుపతి రెడ్డి కూడా నోటీసులపై స్పందించారు. తానుంటున్న ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉందన్న విషయం తనకు తెలియదని, ఒకవేళ ఉంటే మాత్రం కూల్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉండగా కొందరు ముందస్తుగానే కోర్టును ఆశ్రయిస్తున్నారు. హైడ్రాను నిలవరించాలని పిల్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తెలంగాణ సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పిచ్చింది. దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు దుర్గం చెరువు నిర్వాసితులు. అయితే వారి ఆబ్జెక్షన్స్ పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని కూడా వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో అనూహ్యంగా దుర్గం చెరువు పరిధిలోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఈ తీర్పుతో ఆయనకు కూడా భారీ ఊరట లభించింది. ఇది సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.